మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. Join your hands and welcome the stylish and energetic Vijay Binimas along with the gorgeous Regina Cassandra. నిన్న రాత్రి బద్దలైపోయే బుధవారం ఎపిసోడ్ చూసాం. అదిరిపోయేటువంటి పర్ఫార్మెన్స్లు, అదిరిపోయేటువంటి ఎంటర్టైన్మెంట్ కూడా పొందాం. మరి అంతకు మించినటువంటి పర్ఫార్మెన్స్లతో, అంతకు మించినటువంటి ఎంటర్టైన్మెంట్ తో గురువారం ఎపిసోడ్ కూడా సిద్ధంగా ఉంది. సో ఈ సూపర్ క్వాలిఫైర్ రౌండ్ 2 లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజు. తుదిగాని మొదలిదిలే ముగిసే వీలుందా, తలపలలైలే తడబడుతుంటే కలవో కలవో కావో లేవో టావో నీవో దగదగల దారై కనిపిస్తే నిజమనుకోనా, గజిబిజి కానా, ఇది నా వెదని విదని సరిపెట్టుకుపోనా, సగజగమే నీవు కాని యాతన మనసా ఇది మరువకే. ఓ భాగా భాగా కి భూమి శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం, భాగా భాగా కి భూమి శబ్దం, లోలో పేలే గుండె శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం. నీదేనా ఇంత రణగుణమా, నీ వల్లే ఇంత రాక్షసమా, హృదయం ఆగమా, హృదయం ఆగుమా, హృదయమా హృదయమా హృదయమా. హృదయం ఆగమా, హృదయం ఆగుమా, హృదయం ఆగమా, హృదయం ఆగుమా, ఆగుమా ఆగుమా ఆగుమా. ఓ భాగా భాగా కి భూమి శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం, భాగా భాగా కి భూమి శబ్దం, లోలో పేలే గుండె శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం. నీదేనా ఇంత రణగుణమా, నీ వల్లే ఇంత రాక్షసమా. ఎడే ఎడవాడే డమా డమా తుంటాలే ఈ నిసిలోన క్రీనీడల్లే కాల్చే నన్నే కనబడకుండా వేగు చుక్కై చుక్కాలన్నీ నా చెంపపై జారాయిల్లే. అన్నీ ఉన్నా నువ్వు లేకుంటే నేనే ఉన్నా, లేనట్టేగా లేనట్టే లేనట్టే. నువ్వు
మరి ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకుంటే రేపులే జరుగుతాయి. అదే ఎంచక్క చీర కట్టుకుంటే ఇలాంటి ఏం జరగవు. పోన్రా. ఓ భాగా భాగా కి భూమి శబ్దం లోలో పేలే కాలే గుండె శబ్దం భాగా భాగా కి భూమి శబ్దం లోలో పేలే గుండె శబ్దం లోలో పేలే కాలే గుండె శబ్దం నీదేనా ఇంత రణగుణమా నీ వల్లే ఇంత రాక్షసమా నీ వల్లే ఇంత రాక్షసమా హృదయం ఆగమా హృదయం ఆగుమా. ఇన్నేళ్లలో ఇన్ని సీజన్స్ లో రాజు చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ లో D10 to D20 ఆ జర్నీలో ఇంత కొత్తగా రాజుని మాత్రం ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాడు రాజు. అంటే ఎక్స్పెక్టే చేయలేదు రాజు. మ్యాడ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక షో చూస్తాం కదా, ఆ ఫీలింగ్ అనిపించింది. బట్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. ఎస్, నేను 100% అగ్రీ చేస్తాను. ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఉంది కొరియోగ్రఫీ. ఈ టైంలో కాంపిటీషన్లో ఏ స్టేజ్లో అయితే మనం ఉన్నాం ఆ టైంలో ఇలాంటి ఒక ప్రయోగం రాజు మీద కొత్తగా చూపించాలన్న నీ తపన యాజ్ అ కొరియోగ్రాఫర్గా నాకు నచ్చింది. మనసా అండ్ రాజు నువ్వు కూడా చాలా చాలా బాగా చేసావు. స్పెషల్లీ ఆ చిన్న గర్లీ మూవ్స్ ని వాటిని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సో వెరీ గుడ్ కాన్సెప్ట్ అండ్ వెరీ గుడ్ కొరియోగ్రాఫ్ అండ్ చాలా బాగా చేశారు. సో మిగిలిన అన్ని పర్ఫార్మెన్స్లు కూడా చూసి దెన్ విల్ ఫిక్స్. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. లోలో పేలే గుండె శబ్దం. ఫస్ట్ టైం రాజు ఇలాంటి అటెంప్ట్ చేశాడు రాజు అండ్ మై బాయ్స్. సో ఈ క్రెడిట్ లిరికల్ కే లెజెండ్ అంటే మన యశ్వంత్ మాస్టరే. రాజుతో ఇలాంటి ప్రయోగం చేయాలని చాలా ఇదిగా అనుకున్నాను. తర్వాత ఫస్ట్ నాకు ఐడియా వచ్చింది యశ్వంత్ మాస్టరే. 1 వీక్ తన షెడ్యూల్ చాలా మటుకు ఆపుకున్నాడు సార్. లేచి నేను చేద్దాం, కొత్తగా చేద్దాం, రాజు కొత్తగా చూపిద్దామని 6 nights పడుకోలేదు మాస్టర్ మనోడు. డైలీ ఈవినింగ్ 6కి వస్తాడు, మార్నింగ్ 6 దాకా ఉంటారు. కొన్ని సీజన్లో నేను తన ఆపోజిట్ ఉన్నా కూడా యశ్వంత్ మాస్టర్ చాలా మంచి చూడండి నాకు తెలిసి. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఎంత కాంపిటేటర్ అయినా బయట ఫ్రెండ్ లో ఉంటాం, కానీ నేను అడగగానే ఇలా వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక దీనికి ఎన్ని మార్లు చెప్పినా కాబట్టి మాస్టర్ ఏదన్నా అడిగితే మరి మనం తప్పకుండా డైలింగ్ ప్లాన్ చేద్దాం. యష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్. ఈ టైంలో రాజుని కొత్తగా చూపించడానికి చాలా చాలా హెల్ప్ అయ్యావు చిట్టి మాస్టర్కి. సో ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన ఈ డాన్స్ కమ్యూనిటీ అలాగా ఒక బిగర్ రేంజ్కి సూపర్ మాస్టర్ ఇలాగ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ నలుగురికి సాయపడేలాగా ఎప్పుడు ఉండాలి. అందులో నేను మొదటి వ్యక్తి, నేను ఎప్పుడు ఉంటాను. మీకు ఎప్పుడు ఏం కావాలన్నా నేను ఆల్వేస్ దేర్. భాగా భాగా కి భూమి శబ్దం. నేను చిట్టి స్టార్టింగ్ నుంచి కొరియోగ్రాఫర్ సార్. అంటే నేను అసిస్టెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చిట్టి కూడా అసిస్టెంటే. మేము ఎన్ని సీజన్లు చేసినా ప్రతిసారి నేను అటు మనోడు ఇటు షూటర్లో ఉండేవాళ్ళం. లోలో పేలే కాలే గుండె శబ్దం. నేను ఈ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చిన్న ఛాలెంజింగ్ ఉంది. ఎలా అవుతుందో నాకు చిన్న భయం ఉంది. బట్ నేను అనుకున్న దగ్గర చాలా బాగా వచ్చింది. అండ్ బాయ్స్ థ్యాంక్స్ టు దెమ్, ఐ లవ్డ్ ఇట్. అంటే నాకు మజా వచ్చింది ఇక్కడ రావడం. సో నీ వల్లే ఇంత రాక్షసమా. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ యశ్వంత్ మాస్టర్. అండ్ ఇప్పుడు రెజినా గారు. రాజు ఒక ఫెమినిన్ డాన్స్ చేసి అని చూసాం ఈ సీజన్ లో, కానీ ఇలాంటి స్టైల్ లిరికల్ కంటెంపరీ కూడా కదా ఇది, మిక్స్డ్ విత్ లిరికల్ Mixed. కంటెంపరీ. చాలా 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 బాగుంది రాజు. ఇది కూడా మిమ్మల్ని సూట్ అవుతుంది అని దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ స్టైల్స్ దట్ యూ షుడ్ యాక్చువల్లీ వర్క్ ఆన్, కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీరు. ఇలాంటి ఫామ్ కి కూడా యూ హ్యాడ్ ఎవ్రీ వన్ cheering for you. I think that's absolutely beautiful because you're an amazing performer, Raju. And Chitti Master and Yashwant Master, the choreography was again very very beautiful. చాలా మూవింగ్ గా ఉంది. చాలా మంది అమ్మాయిలు ఫెమినిస్ట్ గా ఉంటారు, అబ్బాయిలు చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఏ అబ్బాయి నేను ఫెమినిస్ట్ గా ఉన్నా అని చెప్తే ది అదర్ పీపుల్ విల్ బి లైక్ ఏంట్రా ఇది అన్నమాట, మాక్ చేస్తారు. కానీ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ బ్రింగ్స్ దట్ అవుట్ అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ a performance, it's also a conversation anamata. మనసా
రేపు అందరూ ఇది చూసిన తర్వాత రాజు మీ ఫ్యాన్స్ కూడా మీరు ఏదో షేర్ చేస్తున్నారు, నాట్ జస్ట్ యువర్ వర్క్, నాట్ జస్ట్ యువర్ అమేజింగ్ టాలెంట్, అండ్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు కదా మీరు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్. Yeah. సో ఆల్ ద వెరీ బెస్ట్, అమేజింగ్ పర్ఫార్మెన్స్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు, థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ యశ్వంత్ మాస్టర్ స్టైల్లో రాజుని ఫస్ట్ టైం చూసాం, చాలా కొత్తగా అనిపించింది. యశ్వంత్ మాస్టర్ ఈ పాటకి తన స్టైల్లో తనే చేస్తే ఒకసారి చూసేసి. తుదిగాని మొదలెదిలే ముగిసే వీలుందా తన పలలైలే తడబడుతుంటే కలవో కలవో కావో లేవో టావో నీవే దగదగల దారై కనిపిస్తే నిజమనుకోనా గజిబిజి కానా ఇది నా వెదని విదని సరిపెట్టుకుపోనా సగజగమే నీవు కాని యాతన మనసా ఇది మరువకే ఓ భాగా భాగా కి భూమి శబ్దం లోపలే కాలే గుండె శబ్దం భాగా భాగా కి భూమి శబ్దం లోపలే గుండె శబ్దం లోపలే కాలే గుండె శబ్దం నీదేనా ఇంత రణగుణమా నీ వల్లే ఇంత రాక్షసమా హృదయం ఆగమా హృదయం ఆగుమా హృదయమా హృదయమా హృదయం ఆగమా హృదయం ఆగుమా హృదయం ఆగమా హృదయం ఆగుమా 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 ఓ భాగా భాగా కి భూమి శబ్దం లోపలే కాలే శబ్దం. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్, అడిగిన వెంటనే చేసినందుకు. అది యశ్వంత్ మాస్టర్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చూడడం అనేది అదృష్టంగా భావిస్తాం మేము అందరం కూడా. మినీ మాస్టర్ రజనీ గారు. వెరీ వెరీ బ్యూటిఫుల్ యశ్వంత్ మాస్టర్. థ్యాంక్ యూ రజనీ గారు. మినీ మాస్టర్. అందరికీ తెలుసు యష్ స్టైల్ ఏంటి అన్నది, స్పెషల్లీ ఈ ఫామ్ లో మాత్రం నెక్స్ట్ లెవెల్ గా చేస్తావు యష్. ఇదే సాంగ్ ఇంకోసారి మళ్ళీ లూప్ లో వేసి చేసినా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటది. ఆల్ ద వెరీ బెస్ట్ యష్, కమ్ బ్యాక్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ యశ్వంత్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి మాస్టర్ అండ్ రాజు. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. హృదయం ఆగమా హృదయం ఆగుమా. ఈ సూపర్ క్వాలిఫై లెవెల్ 2 లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నటువంటి కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్ దిశ. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా నీతో చేరిక వింత నిశాలే నిశాలై వర్షాన నిశాలే నీకు ఎక్కాలి నిశా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान युडलाही युडलारी राही युडलाही युडलाही युडलाही
मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान నా కన్నుల్లో కైపును కొలిచే ప్రమాణమే లేక హో నా కన్నుల్లో కైపును కొలిచే ప్రమాణమే లేక మైకంలో కొట్టుకుపోరా నిండా మునిగా నువ్వుంటే ఇంకేలా ఈ వెర్రి వాళ్ళంతా నీకు ఎక్కాలి నిషా मेरी जान 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 ఈ విజువల్ స్పెక్టకల్ మీకు ఎలా అనిపించింది రజీనా గారు? Disha. Yes, ma'am. Wow, what a sexy performance. Grishma Master, what a pleasant surprise ఇది. చాలా చాలా బాగుంది దిశ. Choreography was amazing, Grishma Master. Disha, you've become even better over time. Your body is moving so much better than it did before. నాకు ఓపెనింగ్ చాలా నచ్చింది నాకు. Like the steps coming out aside, and it really felt like a spectacular performance. And then lighting kuda chala baagundi. I mean, it was amazing. It added oka effect add chesindi to this whole thing. Thank you, ma'am. And our bangle tho meer chesaru. Again, the props listened to you quite well. I loved how the bangle also was rolling, rotating as you guys were dancing. Adi chala chala baagundi. Especially our timing lo vaste, it just makes the performance even more sweet anamata. Full performance, I was just like, wow. Everyone చూడాలి నాకు తెలియదు కానీ దిశ పర్ఫార్మెన్స్ కాబట్టి I was trying to look at Disha. Grishma Master, I'm so glad you did this performance. Amazing performance. Thank you. థ్యాంక్ యూ రజీనా గారు. విజయపిని మాస్టర్, మనం ఇలాంటి రౌండ్స్ లో ఉన్నప్పుడు జనాలు ఏమనుకుంటారంటే దూబ్ ఎనర్జీ పైనుంచి జంప్ చేయడం అవి ఇవి చేస్తేనే మనం కాంపిటీషన్ లో హెవీ ఫైట్ ఇచ్చాం అనుకుంటారు. బట్ అవన్నీ అవసరం లేదు అని చాలా చాలా బాగా ప్రూవ్ చేశారు మీ ఇద్దరు కలిపి. కొన్నిసార్లు క్లీన్ కొరియోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా నీట్ అండ్ క్లీన్ అంటారు కదా, ఆ కొరియోగ్రఫీ ఇది. స్పెషల్లీ నాకు ఇందులో చాలా బాగున్నాయి. మీ ఇద్దరు ఓపెన్ అయిన దగ్గర నుంచి స్టార్టింగ్ లెగ్స్ అలా టక్ మన బాయ్స్ అందరు హ్యాండ్స్ అలా ఓపెన్ చేయడం దగ్గర నుంచి స్టేర్ కేస్ ఓపెన్ అయిన తర్వాత మీ ఇద్దరు ముందుకు వచ్చి డాన్స్ చేయడం ప్రతిదీ వాజ్ వెరీ వెరీ వెల్ డన్. నాకు ఇందులో కొన్ని బాగా నచ్చిన అంటే నష అని వచ్చినప్పుడు చేస్తూ ఒక పళ్ళు టైమింగ్ కేసావు దిశ, బ్యూటిఫుల్లీ డన్. ఎండ్ మాత్రం హైలైట్. ఇలా ఒక టైమింగ్ కి లెగిసి ఫాలో అయ్యి మళ్ళీ వచ్చి ఠాక్ మన ఒక పోజ్ లో ఎండ్ అయ్యారు, ఫినిషింగ్ పోజ్ లో, విచ్ ఇస్ వెరీ 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 గుడ్. సూపర్బ్ అంటే సూపర్బ్ అది. So all the very best. Thank you, sir. Beautiful. Thank you, Vijayapini Master. Thank you, judges. And Grishma Master. Thank you. Super qualified level 2 లో అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి.
పండు ఉండాలి, యాక్చువల్ గా క్వాలిఫై అయిపోయాడు ఆఫ్ ఆల్ దీస్ కంటెస్టెంట్స్. కాకపోతే అన్ఫార్చునేట్లీ స్కెడ్యూల్ ముందు మనందరికి తెలిసిందే యాక్సిడెంట్ అయింది. కానీ ఇక్కడ లేడు అని బాధ ఎందుకు పడుతున్నారు మీ అందరి కోసం అంటే ఐ హావ్ ఎ సర్ప్రైజ్. మా పండుతో వీడియో కాల్ చేపిస్తున్నాం. పండు హాయ్ రా పండు. హాయ్ రవణ, అందరికి హాయ్. పండు నీకు రికవరీ ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? డి ఫ్యాన్స్ అందరూ స్పెషల్ ప్రేయర్స్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు. ఇంజూరీ అయిన తర్వాత ప్రతి ఒక్కరు హాస్పిటల్ రావడం, చాలా మంది వచ్చి నన్ను అంటే చూడడం గట్రా జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ డి. అంటే నేను డీలో కప్పు గెలకపోయినా అట్లీస్ట్ జనాల్ని గెలిచాను. డీ లేకపోతే ఎంతమంది గుర్తుపట్టేవారు కాదేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే జడ్జెస్ కి ఐ మిస్ విజయ్ బెని గారు అండ్ అలానే రచన గారు, ది గార్జియస్. I miss you too, Pandu. మిస్ యూ మ్యామ్, ఐ లవ్ యూ. I love you too. Get well soon. చాలా మిస్ అవుతున్నాను మిమ్మల్ని అందరినీ. ఏడుపు వస్తుంది. అండ్ విక్కీ థ్యాంక్ యూ సో మచ్ రా. లాస్ట్ మినిట్ లో నాకు వచ్చి కొరియోగ్రఫీ అంటే నన్ను ఒక వేరే స్టైల్లో చూపించాడు. ఐ మిస్ యూ. నీ జర్నీ ఎక్కడ ఆగకూడదు అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. ఒరే ఆడవుకరా, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను రే. బట్ టు బి హానెస్ట్ అన్న, నేను చాలా మందిని అంటే డీ స్టేజ్ మీద ఇంట్రడ్యూస్ చేశాను, బట్ నా కోసం ఎప్పుడో ఒకటి నిల్చున్నాడు అంటే అది విక్కీ గడే. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఏడొద్దు, లాంగ్ వే టు గో. ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ ఈ సాల కప్పు నమ్మదే. కప్పు ఎవరికి వచ్చినా ఈ సాలా కప్పు నీదేరా పండు. అది అన్న థ్యాంక్ యూ సో మచ్. మిస్ యూ అన్న. అందరూ వెయిట్ చేస్తున్నారా నువ్వు తొందరగా రికవర్ అయ్యి. కానీ ఆ కార్ ది ఐడియా ఎలాగొచ్చింది కానీ నేను బెడ్ మీద రెండవ రోజు అది వీడియో చూసి ఓపెన్ చేశాక ఇది ఎప్పుడు జరిగింది. ఒరే ఒక షెడ్యూల్ ముందు నేను ఆ మాట అనడం వల్ల అందరు నన్ను వేణుస్వామి అంటున్నారా. పండు కారు అది షెడ్ లో ఉంది, షెడ్ కి వెళ్ళిపోయిన కారు. పండు కారు ఎవరిని గుర్తులేదు, క్రాష్ చేయలేదు. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప. వాడే కారులో నుంచి బయటకు వచ్చి దానికి ఎందుకు వెళ్ళాలి తప్ప. ఏంట్రా డాక్టర్లను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్తున్నారు. లేదు, ఇంజెక్షన్ చేయి మీద కంటే వద్దండి, వెనక్కి ఇయ్యచ్చు కదా. పండుకి డెడికేట్ చేస్తూ మనం అందరం సెట్ లో ఉన్న వాళ్ళందరం ఈ సాలా కప్పు నమ్మదే అన్నాం ఫర్ పండు. ఆల్ రైట్, 1 2 3 ఈ సాలా కప్పు నమ్మదే. ఈ సాల కప్పు లాలీపప్పు లాలీపప్పు. పండు హాయ్ పండు, మిస్సింగ్ యూ పండు. నువ్వు ఉంటే అదొక వేరే ఎనర్జీ. నిన్న ఎంత మంది ప్రేయర్స్ ఉన్నాయో నీకు అన్నది అర్థమైంది. యూ విల్ బి ఫైన్, త్వరగా వస్తావు అండ్ ఇక్కడే వచ్చి ఇరగతీస్తావు. జాగ్రత్త పండు. మీరైతే ఒక జాకెట్ పంపించండి, ఇదే డ్రెస్ తో ఉండలేకపోతున్నాను. పండు నీకు మంచి జాకెట్ పంపిస్తాను పండు, అది వేసుకో. అది రెడ్ కలర్ జాకెట్ ఫేవరెట్, అది పంపించండి. ఏవి పంపించండి. సరే, రెడ్ కలర్ జాకెట్ నీ దగ్గరకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. టేక్ కేర్ పండు, టేక్ కేర్. నందన ఇది సార్ మన బ్రాండ్. బాయ్. లవ్ యూ రా పండు, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, లవ్ యూ. బాయ్ బాయ్. సూపర్ రవి, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ దిస్. ఎనీ టైం. సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 లో అన్ని పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. మరి ఈ పర్ఫార్మెన్సెస్ తర్వాత ఈ సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 నుంచి గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేలోకి వెళ్తున్నటువంటి ఆ నలుగురు ఎవరు తెలుసుకోవాల్సినటువంటి టైం. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టాప్ 5 కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 లో చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ తర్వాత మా జడ్జెస్ వేసినటువంటి స్కోర్ లోంచి లీస్ట్ స్కోరర్ ఎలిమినేట్ అవుతారు. మిగతా నలుగురు ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే ఆఫ్ D20 కి క్వాలిఫై అవుతారు. సో బిని మాస్టర్, 5 మిగిలారు. ఇందులో ఈ రోజు మనతో పాటు ఒకళ్ళ జర్నీ ఇక్కడతో ఎండ్ అవ్వబోతుంది. సో మాస్టర్, ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ పైన చేసాం. 100 ఎపిసోడ్స్ పైన ఎంత మందిని ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు. సో ప్రతి ఒక్కళ్ళు ఎన్ని యాక్ట్స్ చేశారు, ఎన్ని పర్ఫార్మెన్స్ చేశారు, ఎంత బాగా పర్ఫార్మ్ చేశారంటే అసలు బేసిక్ గా వీళ్ళల్లో ఒక్కరిని కూడా ఎలిమినేట్ చేయడం మాకు జడ్జెస్ గా ఇష్టం లేదు. ఎంత హార్డ్ వర్క్ చేశారో వి ఆల్ నో. అండ్ మీకు ఎన్ని ఇంజురీస్ ఉన్నా యూ ఆల్ గేవ్ యువర్ బెస్ట్. బట్ ప్రాసెస్ తప్పదు కాబట్టి, ప్రాసెస్ ఫాలో అవ్వాలి కాబట్టి వీ హ్యావ్ టు ఎలిమినేట్ 1. మా దగ్గర ఆల్రెడీ రిజల్ట్ ఉంది. వీ హ్యావ్ టు స్టాంప్ అండ్ విల్ గివ్ యూ. సో జస్ట్ గివ్ అస్ 1 minute. నందు మీరు వచ్చి ఒకసారి కలెక్ట్ చేసుకోండి. ఈ సూపర్ క్వాలిఫైర్ 2 నుంచి D20లో ఎవరి జర్నీ ఎండ్ అవుతుందో ఈ ఓట్స్ లో ఉన్నాయి. సో జడ్జెస్, ఇందులో ఎలిమినేటెడ్ ఎవరు, క్వాలిఫై అయింది ఎవరు అని చెప్పి రాసి పెట్టారు. సో నౌ ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు స్టార్ట్ అండ్ ఒక్కొక్కరుగా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఫస్ట్ వీటిని. సో ఆన్ మై కౌంట్ అందర్ కంటెస్టెంట్స్ టుగెదర్ స్లోగా ఓపెన్ చేయండి. ఐ విల్ గివ్ ద కౌంట్. ఓకే, ఆన్ 3, 2, 1. One second. బిఫోర్ దే ఓపెన్, నెక్స్ట్ వీక్ ఇస్ ఫినాలే. మన షోలో డెఫినెట్గా ఒక ట్విస్ట్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ వీక్ మీకు ఒక సర్ప్రైజ్తో రాబోతున్నాం. ఆ సర్ప్రైజ్ వచ్చినప్పుడు విల్ ఓపెన్ దిస్. Until then, cease fire. సో వచ్చే వారం వరకు ఈ రిజల్ట్స్ ని సీజ్ ఫైర్ చేశారు అంటే ఫినాలే స్టార్ట్ అవ్వక ముందు, యాజ్ ఇన్ ఫినాలే స్టార్ట్ అయిన ఓపెనింగ్ యాక్ట్ కి ముందే ఎవరు ఆ నలుగురు క్వాలిఫై అయ్యారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. బట్ అది కూడా ఒక సర్ప్రైజ్ తో. I'll take them back. సో జడ్జెస్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి ఈ కార్డ్స్ ని సీజ్ ఫైర్ చేశారు అండ్ ఈ సీజ్ ఫైర్ ని కేవలం వచ్చే వారం ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ చేయమని చెప్పారు అండ్ అది కూడా ఒక సర్ప్రైజ్ ఉండబోతోంది అన్నారు. సో టు ఆల్ ద టాప్ 5 కంటెస్టెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యూ స్టిల్ హ్యావ్ టు వెయిట్ 1 more week. సో మై లవ్లీ ఆడియన్స్, చూశారు కదా ఈ సూపర్ క్వాలిఫైర్ లెవెల్ 2 లో 5 పర్ఫార్మెన్స్లు అద్రిపోయాయి. వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి D20's ద గ్రేటెస్ట్ గ్రాండ్ ఫినాలేలో నేను మీ ముందుంటాను అండ్ నాతో పాటు ఈ 5 నుంచి కేవలం 4 మాత్రమే ఉంటారు. అది ఎవరు ఏంటి అని తెలుసుకోవాలంటే వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకు కలుసుకుందాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్. త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు.